ఇంత వింతైన జూ మీరు చాలా అరుదుగానే చూసి ఉంటారు. అక్కడ నిజమైన జంతువులకి బదులు మనుషులే ఆ జంతువుల వేషం వేసుకున్నారు. కొందరు ఎలుగుబంట్ల వేషంలో తిరుగుతున్నారు, కొందరు సింహాల వేషంలో, ఇంకొందరు కోతుల వేషంలో ఊగుతున్నారు. వీళ్ళందరికీ నాయకుడు జాక్. ఆయన అందరికీ ఏం చేయాలో చెప్పేవాడు. మొదటి సందర్శకులు వచ్చినప్పుడు వారు ముందుగా చూసింది చెట్టు కొమ్మ మీద వేలాడుతున్న స్లాత్. కానీ అది కదల్లేదు. అందువల్ల వాళ్ళు విసుగు చెంది సింహం దగ్గరికి వెళ్లారు. కానీ సింహం వేషం వేసుకున్న మనిషి కూడా కదలకుండా పడుకున్నాడు. అప్పుడు ఒక చిన్న పిల్ల వెనక్కి వెళ్లి చూద్దాం రండి అంది. అందరూ వెనక్కి వెళ్లి చూశారు. కానీ సింహం అప్పుడు పక్కకి తిరగడంతో అక్కడ కూడా మొహమే కనబడింది. తర్వాత వాళ్ళు ఎలుగుబంటి దగ్గరికి వెళ్లారు. కానీ అక్కడేమో ఎలుగుబంటి వేషం వేసుకున్న మనిషి ఎవరైనా తనని గుర్తిస్తారేమో అని భయపడి రాయి వెనక దాక్కున్నాడు. ఇక జాక్ అది చూసి బయటికి రా, నిన్ను జనాలు చూడ్డానికి ఎదురు చూస్తున్నారు అని అన్నాడు. అతను బయటికి రాకుండా అలాగే భయపడుతూ దాక్కున్నాడు. ఇక మొత్తం రోజు కూడా అలసటలో గడిచిపోయింది. ఇక నెక్స్ట్ డే నుంచి ఇంకా చాలా మంది రావడం మొదలు పెట్టారు. ఇక జాక్ నకిలీ జిరాఫీని పెడదామని అనుకున్నాడు. కానీ డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి జిరాఫీ తలని మాత్రమే అడ్జస్ట్ చేసేస్తాడు. అలా ఇనప రాడ్కి తగిలించగానే అది పైకి కిందికి ఊగుతూ ఉండడంతో అదంతా కూడా నిజమే అని ప్రజలు నమ్మారు. ఇక ఎలుగుబంటి వేషం వేసుకున్న మనిషి చాలా అలసిపోయాడు కాబట్టి ఇప్పుడు జాకే ఎలుగుబంటి వేషం వేసుకుని వచ్చేశాడు. మొదటి రోజే కొందరు అతనిపై వస్తువులు విసరడం మొదలు పెట్టారు. పైగా వేసవి చాలా వేడిగా ఉండడంతో చెమటలతో తడిసిపోయాడు. మధ్యాహ్నం ఎవరు లేని టైం చూసి నీళ్ళ బాటిల్ తీసి చూస్తే అది ఖాళీగా ఉంది. అప్పుడు నేలపై కూల్ డ్రింక్ కనిపించింది. దాన్ని తీసుకొని తాగుతూ ఉన్నప్పుడే ఒక అమ్మాయి క్షణంలో ఫోటో కొట్టేసింది. ఇక సోషల్ మీడియా మొత్తం కూడా ఆ ఫోటో వైరల్ అయిపోయింది. ఇక అలా కూల్ డ్రింక్ తాగే ఎలుగుబంటిని చూడడానికి చాలా మంది రావడం మొదలు పెట్టారు. జాక్ ఆ బాటిల్ ని పంజాలతో పట్టుకొని సులభంగా తాగేవాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఆనందంతో కేకలు వేస్తారు. అతని పక్కన నిల్చున్న గొరిల్లా కూడా ఆ కూల్ డ్రింక్ తాగడానికి ట్రై చేస్తుంది. ఇక అదంతా చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయి నవ్వులతో కేకలేస్తూ ఉంటారు. ఇక అలా ప్రతిరోజు పెద్ద జనం రావడం మొదలు పెట్టారు. కానీ ఒకరోజు జిరాఫీ రాడ్ విరిగిపోయింది. అదే సమయంలో యజమాని అక్కడికి వచ్చాడు. జాక్ కి టీం కి భయం వేసింది. యజమాని కూడా అది మనిషి అనుకున్నాడు. ఇక దొరకకూడదు అనేసి వీళ్ళంతా కలిసి కష్టపడి నిజమైన ఎలుగుబంటిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అదంతా తెలియని యజమాని ఇది ఖచ్చితంగా మనిషి అనుకుని ధైర్యంగా ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళాడు. కానీ అది నిజమైన ఎలుగుబంటే కాబట్టి అతన్ని నేలపై పడేసింది. ఇక గాయపడేలా చేస్తూ ఉన్నప్పుడే యజమాని తెలివిగా ఆలోచించి చనిపోయినట్టుగా నిశ్శబ్దంగా పడుకుంటాడు. దాంతో అతని ప్రాణం దక్కింది. ఆ సమయానికి ఎలుగుబంటి వేషం వేసుకున్న జాక్ అక్కడికి వచ్చాడు. నిజమైన ఎలుగుబంటి దృష్టిని తన వైపు మిగతా జనాల వైపు తిప్పాడు. ఆ లోపు యజమానిని లాగి బయటికి తోసేశాడు. ఎలుగుబంటి జాక్ పై పడ్డా కూడా అతని మందమైన దుస్తుల వల్ల అతనికేం కాలేదు. ఇలా అతను తప్పించుకున్నాడు. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి జూని మూసేయాల్సి వచ్చింది. మీకు అవకాశం వస్తే మీరు ఏ జంతువుగా ఉండాలనుకుంటున్నారు?